అందుకే అందరి నీవా ద్వారా నీళ్లు వెళ్తా ఉంటే ఆ రోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు అడిగితే అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. ఈరోజు ఈ ప్రాజెక్టు నేను పోలవరానికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారు కలిశారు. నన్ను అడిగారు, సార్ నేను ఈ ప్రాజెక్టు చేయించా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉంది, నువ్వు ఆ గోల్డ్ మైన్లో భాగస్వామి చేయండి, నేను పూర్తిగా సహకరిస్తాననే మాట ఇచ్చాను. ఈరోజు వారు ముందుకొచ్చారు, దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ భూ సేకరణ కానీ, నీళ్లు కానీ, పర్మిషన్లు కానీ, సెక్యూరిటీ కానీ అన్ని పూర్తిగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కావాల్సింది మీకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడుండే యువత వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతంలో ఉండే యువత ఇక్కడికి రావాలి తప్ప మనం వేరే ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు. అందుకే ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది, ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది. జస్ట్ నౌ ఇప్పుడే వారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను, గోల్డ్ ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడనో తీసుకుపోయి మీరు వస్తువులు తయారు చేయబోతున్నారు, ఆర్నమెంట్స్ అన్ని, జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్క్ పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. ఈ రోజు రేపు మాట్లాడతాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మన రాష్ట్రం అన్నపూర్ణ, అంతేకాదు రత్న గర్భగూడ, మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. అన్ని ఖనిజాలకు క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంగంపేట వెరైటీస్, రాయలసీమ లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రనైట్, కుప్పంలో గ్రీన్ గ్రనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రనైట్, గూడూరులో మైకా, ఇంకో పక్క నెల్లూరు జిల్లా అంతా సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపూర్ గాని మదనపల్లిలో గాని ఐరన్ ఓర్ ఉంది, కేజీ బేసిన్లో గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, ఏలూరు దగ్గర కోల్ మైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.